ఓం శ్రీ సాయి సచ్చరిత్రము 3వ అధ్యాయము. సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానము. వెనుకటి అధ్యాయములో వర్ణించిన ప్రకారము శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయుటకు బాబా పూర్తి అనుమతి నొసంగుచు ఇట్లు నుడివిరి. సచ్చరిత్ర వ్రాయు విషయములో నా పూర్తి సమ్మతి కలదు. నీ పనిని నీవు నిర్వర్తించుము, భయపడకుము, మనస్సు నిలకడగా నుంచుము, నా మాటలయందు విశ్వాసముంచుము. నా లీలలు వ్రాసినచో నవిద్యనంతరించిపోవును. శ్రద్ధాభక్తులతో వానిని వినిన వారికి ప్రపంచమందు వ్యామోహము క్షీణించును. బలమైన భక్తి ప్రేమ కెరటములు లేచును. ఎవరైతే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును. ఇది విని రచయిత మిక్కిలి సంతసించెను. వెంటనే నిర్భయుడయ్యెను. కార్యము జయప్రదముగా సాగునని ధైర్యము కలిగెను. అటుపైన మాధవరావు దేశపాండే వైపు తిరిగి బాబా ఇట్లనెను. ప్రేమతో నా నామమును ఉచ్చరించిన వారి కోరికలన్నయూ నేను నెరవేర్చెదను. వారి భక్తిని హెచ్చించెదను. వారిని అన్ని దిశల నుండి కాపాడదను. ఎవరైతే నన్ను మనఃపూర్వకముగా నాపై పూర్తిగా ఆధారపడి ఉన్నారో వారి కథలు వినునప్పుడు అమితానందమును పొందెదరు. నా లీలలను గానము చేయి వారికి అంతులేని ఆనందము, శాశ్వతమైన తృప్తిని ఇచ్చెదనని నమ్మకము. ఎవరైతే నన్ను శరణు వేడెదరో, భక్తి విశ్వాసములతో నన్ను పూజించెదరో, నన్నే స్మరించెదరో, నా రూపమును తన మనస్సునందు నిలుపుకొనెదరో వారిని దుఃఖబంధముల నుండి తప్పింతును. ప్రాపంచిక విషయములన్నిటినీ మరచి నా నామమునే జపించుచు, నా పూజనే సల్పుచు, నా లీలలను చరిత్రను మననము చేయుచు ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తి అందుంచుకొనినవారు ప్రపంచ విషయములందు ఎట్లు తగులుకొందురు? వారిని మరణము నుండి బయటకు లాగెదను. నా కథలు వినినచో సకల రోగములు నివారింపబడును. కావున భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము. వానిని మనమున నిలుపుము. ఆనందమునకు తృప్తికి ఇదియే మార్గము. నా భక్తుల యొక్క గర్వాహంకారములు నిష్క్రమించును. నా లీలలు వినువారికి శాంతి కలుగును. మనఃపూర్వకమైన నమ్మకము కలుగువారికి శుద్ధ చైతన్యముతో తాదాత్మ్యము కలుగును. సాయి సాయి అను నామమును జ్ఞప్తి అందుంచుకున్నంత మాత్రమున చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపములు తొలగిపోవును. భక్తులకు వేర్వేరు పనులు నియమించుట. భగవంతుడు వేర్వేరు భక్తులను వేర్వేరు పనులకు నియమించును. కొందరు దేవాలయములు, మఠములు, తీర్థములలో, నది ఒడ్డున మెట్లు మొదలగునవి నిర్మించుటకు నియమితులగుదురు. భగవంతుని లీలలను పాడుటకు కొందరు నియుక్తులగుదురు. కొందరు తీర్థయాత్రలకు పోవుదురు. సచ్చరిత్ర రచన నాకు నియమింపబడినది. విషయ జ్ఞానము శూన్యమగుటచే ఈ పని నా అర్హతకు మించినది. అయినచో ఇంత కఠినమైన పని నేనెందుకు ఆమోదించవలెను? సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగలవారెవ్వరు? సాయి యొక్క కరుణయే ఇంత కఠినమైన కార్యమును నెరవేర్చు శక్తిని నాకు ప్రసాదించినది. నేను చేత కలము పట్టుకొనగానే సాయిబాబా నా అహంకారమును హరించి వారి కథలను వారే వ్రాసుకొనిరి. కనుక ఈ గ్రంథము రచించిన గౌరవము సాయిబాబాకే చెందును, కానీ నాకు కాదు. బ్రాహ్మణుడనైనప్పటికీ శృతి స్మృతి అను 2 కండ్లు లేకుండుటచే సాయి సచ్చరిత్రను నేను వ్రాయలేకుంటిని. కానీ భగవంతుని అనుగ్రహము మూగవానిని మాట్లాడునట్లు చేయును, కుంటివానిని పర్వతము దాటునట్లు చేయును. తన ఇచ్ఛానుసారము పనులు నెరవేర్చుకొను చాతుర్యము ఆ భగవంతునికే కలదు. హార్మోనియమునకు గాని వేణువునకు గాని ధ్వనులు ఎట్లు వచ్చుచున్నవో తెలియదు. అది వాయించువానికే తెలియను. చంద్రకాంతము ద్రవించుట, సముద్రము ఉప్పొంగుట వాని వల్ల జరగవు. అవి చంద్రోదయము వల్ల జరుగును. బాబా కథలు దీపస్తంభములు. సముద్ర మధ్యమునందు దీపస్తంభములుండును. పడవల వైపు పోవువారు ఆ వెలుతురులో రాళ్ళు రప్పల వల్ల కలుగు హానులను తప్పించుకొని సురక్షితముగా ప్రయాణింతురు. ప్రపంచమును మహాసముద్రంలో బాబా కథలు దీపస్తంభముల వలె దారిచూపును. అవి అమృతము కంటే తీయగా నుండి ప్రపంచయాత్ర చేయు మార్గమును సులభముగను సుగమముగను చేయును. యోగీశ్వరుల కథలు పవిత్రములు. అవి మన చెవుల ద్వారా హృదయమునందు ప్రవేశించినప్పుడు శరీర స్పృహను, అహంకారమును, ద్వంద్వ స్వభావములను నిష్క్రమించును. మన హృదయమునందు నిల్వయుండిన సందేహములు పటాపంచలైపోవును. శరీర గర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వ చేయబడును. శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడిన గాని వినిన కాని భక్తుని పాపములు పటాపంచలగును. కాబట్టి ఇవి ఏ మోక్షమునకు సులభ సాధనములు. కృతయుగములో శమదమములు అనగా నిశ్చల మనస్సు, శరీరము, త్రేతాయుగములో యాగము, ద్వాపరయుగములో పూజ, కలియుగములో భగవన్మహిమలను నామములను పాడుట మోక్షమార్గములు.
4 వర్ణముల వారు ఈ చివరి సాధనమును అవలంబించవలెను. తక్కిన సాధనములు అనగా యోగము, యాగము, ధ్యానము, ధారణము అవలంబించుట కష్టతరము. కానీ భగవంతుని కీర్తిని, మహిమను పాడుట అతి సులభము. మన మనస్సును మాత్రము అటువైపు తిప్పవలెను. భగవత్ కథల వలన, వినుట వలన, పాడుట వలన మనకు దేహాభిమానము తొలగిపోవును. అది భక్తులను నిర్మోహులుగా చేసి తుదకు ఆత్మసాక్షాత్కారము పొందునట్లు చేయును. ఈ కారణము చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచ్చరితామృతమును వ్రాయించెను. భక్తులు దానిని సులభముగా చదవగలరు, వినగలరు. చదువునప్పుడు, వినునప్పుడు బాబాని ధ్యానించవచ్చును. వారి స్వరూపమును మనస్సునందు మననము చేసుకొనవచ్చును. ఈ ప్రకారముగా గురువునందు, తదుపరి భగవంతుని అందు భక్తి కలుగును. తుదకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మ సాక్షాత్కారము సంపాదించగలుగుదుము. సచ్చరితామృతము వ్రాయుట, తయారు చేయుట బాబా యొక్క కటాక్షము చేతనే సిద్ధించినవి. నేను నిమిత్తమాత్రుడగనే ఉంటిని. సాయిబాబా యొక్క మాతృప్రేమ. ఆవు తన దూడను ఎట్లు ప్రేమించునో అందరికీ తెలిసిన విషయమే. దాని పొదుగు ఎల్లప్పుడూ నిండియే ఉండును. దూడకు కావలసినప్పుడల్లా కుడిచినచో పాలు ధారగా కారును. అలాగుననే బిడ్డకు ఎప్పుడు పాలు కావలనో తల్లి గ్రహించి సకాలమందు పాలిచ్చును. బిడ్డకు గుడ్డలు తొడుగుటయందు, అలంకరించుటయందు తల్లి తగిన శ్రద్ధ తీసుకుని సరిగా చేయును. బిడ్డకు ఈ విషయమేమీ తెలియదు, కానీ తల్లి తన బిడ్డల చక్కగా దుస్తులు ధరించి అలంకరింపబడుట చూచి అమితానందమును పొందును. తల్లి ప్రేమకు సరిపోల్చదగినది ఏదియూ లేదు. అది అసామాన్యము, నిర్వ్యాజము. సద్గురువులు కూడా ఈ మాతృప్రేమ వారి శిష్యులందు చూపుదురు. సాయిబాబాకు కూడా నా యందట్టి ప్రేమయుండెను. దానికి ఈ కింద ఉదాహరణ ఒకటి. 1916వ సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగము నుండి విరమించి తిని. నాకీయ నిశ్చయించిన పింఛను కుటుంబమునకు గౌరవముగా సాకుటకు చాలదు. గురు పౌర్ణమి నాడు ఇతర భక్తులతో నేను కూడా షిరిడీకి పోయి తిని. అన్నా చించనీకర్ నా గురించి బాబాతో ఇట్లనెను: దయచేసి ఈ అన్నాసాహెబ్ యందు దాక్షిణ్యము చూపుము. వానికి వచ్చు పింఛను సరిపోదు. వాని కుటుంబము పెరుగుచున్నది. వానికి ఇంకేదైనా ఉద్యోగం ఇప్పించుము. వాని ఆతృతను తీసి నిశ్చింతగా ఉండేటట్లు ఆశీర్వదించుము. అందులకు బాబా ఇట్లు జవాబిచ్చెను: వానికి ఇంకొక ఉద్యోగము దొరుకును, కానీ వాడిప్పుడు నా సేవతో తృప్తి పొందవలెను. వాని భోజన పాత్రములు ఎప్పుడూ పూర్ణముగానే ఉండును అని అవి ఎన్నటికి నీ నిండుకొనువు. వాని దృష్టిని అంతటియు నా వైపు తిప్పవలెను. నాస్తికులు, దుర్మార్గుల సహవాసము విడవలెను. అందరి ఎడల అణుకువ, నమ్రతలు ఉండవలెను. నన్ను హృదయపూర్వకముగా పూజించవలెను. వాడిట్లు చేసినచో శాశ్వతానందమును పొందును. నన్ను పూజింపువాడు దానిలోని ఈ నన్ను అనగా ఎవరు అన్న ప్రశ్నకు సమాధానము ఈ గ్రంథము యొక్క ఉపోద్ఘాతములో సాయిబాబా ఎవరు అను శీర్షిక కింద చెప్పిన దానిలో విశదీకరింపబడి ఉన్నది చూడుడు. రోహిల్లా కథ. రోహిల్లా కథ విన్నచో బాబా ప్రేమ ఎట్టిదో బోధపడును. పొడగాటి వాడును, పొడవైన చొక్కా తొడిగిన వాడును, బలవంతుడు అగు రోహిల్లా ఒకడు బాబా కీర్తి విని ఆకర్షితుడై షిరిడీలో స్థిర నివాసం ఏర్పరచుకొనెను. రాత్రింబవళ్ళు ఖురానులోని కల్మాను చదువుచూ అల్లాహు అక్బర్ అని ఆబోతు రంకె వేసినట్లు బిగ్గరగా అరుచుచుండెను. అందువలన పగలంతయు పొలములో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిరిడీ ప్రజలకు రాత్రి నిద్రాభంగమును, అసౌకర్యమును కలుగుచుండెను. కొన్నాళ్ల వరకు వారు దీనిని ఓర్చుకొనిరి. తుదకు ఆ బాధ నోర్వలేక బాబా వద్దకేగి రోహిల్లా అరుపుల నాపమని బతిమాలిరి. బాబా వారి ఫిర్యాదును వినుకపోవుటకే కాక వారిపై కోపించి వారి పనులు వారిని చూసుకొనవలసినదిగా రోహిల్లా జోలికి పోవద్దనిగా మందలించిరి. రోహల్లాకు ఒక దౌర్భాగ్యపు భార్య కలదని, ఆమె గయ్యాళి అని, ఆమె రోహిల్లాను తనను బాధపెట్టుచున్నదని, రోహిల్లా ప్రార్థనలు విని ఆమె ఏమీ చేయలేక ఊరుకుని ఉండెననియు బాబా చెప్పెను. నిజముగా రోహిల్లాకు భార్యయే లేదు. భార్య అనగా దుర్బుద్ధి అని బాబా భావము. బాబాకు అన్నిటికంటే దైవ ప్రార్థనలందు మిక్కిలి ప్రేమ. అందుచే రోహిల్లా తరపున వాదించి ఊరిలోని వారిని ఓపికతో ఓర్చుకొనమని, ఆ అసౌకర్యమును సహింపవలసినదనియు అది త్వరలో తగ్గుననియు బాబా బుద్ధి చెప్పెను. బాబా యొక్క అమృతతుల్యమగు పలుకులు. ఒకనాడు మధ్యాహ్న హారతి అయిన పిమ్మట భక్తులందరూ తమ తమ బసలకు పోవుచుండిరి. అప్పుడు వారికి బాబా ఈ కింది చక్కని ఉపదేశమిచ్చిరి: మీరెక్కడ ఉన్నను, ఏమి చేయుచున్నను నాకు తెలియనని బాగుగా జ్ఞాపకముందుచుకొను.
నేనందరి హృదయములు పాలించువాడను, అందరి హృదయములలో నివసించువాడను. నేను ప్రపంచమునందు గల చరాచర జీవకోటి అందు ఆవరించి ఉన్నాను. ఈ జగత్తును నడిపించువాడను, సూత్రధారిని నేనే. నేనే జగన్మాతను. త్రిగుణముల సామరస్యమును నేనే. ఇంద్రియ చాలకుడను నేనే. సృష్టి స్థితి లయకారకుడను నేనే. ఎవరైతే తన దృష్టిని నా వైపు తిప్పెదరో వారికి ఏ హాని గాని బాధ కాని కలగదు. నన్ను మరచిన వారిని మాయ శిక్షించును. పురుగులు, చీమలు తదితర దృశ్యమాన చరాచర జీవకోటి అంతయు నా శరీరమే, నా రూపమే. ఈ చక్కని అమూల్యమైన మాటలు విని వెంటనే నా మనస్సులో ఏ నౌకరీ కొరకు యత్నించక గురుసేవలోనే నిమగ్నమై ఉండుటకు నిశ్చయించుకొంటిని. కానీ అన్నా చించనీకర్ ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానము నా మనస్సునందుండెను. అది జరుగునా లేదా అని సందేహము కలుగుచుండెను. భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి. నాకొక సర్కారీ ఉద్యోగము దొరికెను. కానీ అది కొద్ది కాలము వరకే. అటు పిమ్మట వేరే పని ఏమీయూ లేక శ్రీ సాయి సేవకు నా జీవితమంతయు సమర్పించితిని. ఈ అధ్యాయమును ముగించబోవు ముందు చదువురులకు నేను చెప్పినదేమన, బద్ధకము, నిద్ర, చంచల మనస్సు, దేహమంద అభిమానము మొదలగు వానిని విడిచి వారు తమ యావత్ దృష్టిని సాయిబాబా కథల వైపు తిప్పవలెను. వారి ప్రేమ సహజముగా నుండవలెను. వారు భక్తి యొక్క రహస్యమును తెలుసుకొందురుగాక. ఇతర మార్గమును అవలంబించి అనవసరముగా అలసిపోవద్దు. అందరూ ఒకే మార్గమును తొక్కుదురుగాక, అనగా శ్రీ సాయి కథలను విందురుగాక. ఇది వారి అజ్ఞానమును నశింపజేయును, మోక్షమును సంపాదించి పెట్టును. లోభి ఎక్కడ ఉన్నప్పటికీ వాని మనస్సు తాను పాతిపెట్టిన సొత్తునందే ఉండునట్లు బాబాను కూడా ఎల్లరూ తమ హృదయమునందు స్థాపించుకొందురుగాక. 3వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భూయాత్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.